వందలు, పాస్టర్ గారికి వందలు, కూడి వచ్చిన పెద్దలందరికీ వందలు. దేవుడు స్వరము బలమైంది. ఆమె దేవుని నామానికి వందలు, పాస్టర్ గారికి వందలు, కూడి వచ్చిన పిల్లలందరికీ. 6 దినాలు పనిచేయమని 7వది మీకు పరిశుద్ధ దినమును, అది యెహోవా విశ్రాంతి దినమును. ఆమేన్. దేవుడైన యెహోవా ఆకాశం అంటే మా దేవుడే. ఆమేన్. సంగవాదికి వందనాలు. అంతేవా నీ మొదటి పెట్టప్పుడు నాకు వస్తాను. ఆమె గురించి పెట్టుకున్నాను. దేవుడికి అర్థించు మంచుడి తండ్రుడు. ఆమె భాస్కర్ కష్టం వరకు అన్నాను. కూడా చిన్న చెబ్బులన్నాక అన్నాను. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో మీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. ఆమేన్. దేవుడి కన్నాలు, భాస్కర్ కన్నాలు, సంగమంత్రి కన్నాలు, సత్యంగా అడిపించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడు. ఆమేన్. నామానికి వందనాలు, పాస్టర్కి పాస్టర్ గారికి వందనాలు, కూడా వచ్చిన సంఘాన్ని బిడ్డలు వందనాలు. యెహోవా ప్రార్థనలన్నీ సఫలపరిచిన దాకా. ఆమేన్. నామానికి వందనాలు, పాస్టర్ వందనాలు, కూడా వచ్చిన వందనాలు. ఈ ప్రార్థనలు సఫలపరిచి కాక. రాష్ట్రానికి వందనాలు, కూడి వచ్చిన పెద్దలందరికీ వందనాలు. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైన చేసి ఆయన ఆజ్ఞలను విధేయులై ఉండుడి. ఆయన కట్టడాలన్నిటినీ నేను ఐగుప్తులకు కలగజేసి రోగములలో ఏది మీకు రానివ్వను. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అనెను. ఆమేన్. ముందుగా దేవత దేవుడు వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, కూడి వచ్చిన పెద్దలందరికీ వందనాలు. ఆరవ దినము పని చేయవలెను. 7వ వారము 7వ దినము విశ్రాంతి దినము, అది సంఘపు దినము. అందులో మీరు ఏ పని చేయకూడదు. ఆమేన్. వందలు, పాస్టర్ వందలు, కూడా వచ్చిన పెద్దలందరికీ వందలు. ఈ దేవుడైన యెహోవాను సేవింపవలెను. అప్పుడు ఆయనని ఆహారమును పళ్ళమును దీవించవలెను. నేను నీ మధ్య నుండి రోగం తొలగించేదను. ఆమేన్. దేవునామానికి వందనాలు, పాస్టర్ అమ్మకి వందనాలు, గురించి పెద్దలందరికీ వందనాలు. విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆదరించుటకు జ్ఞాపకం చేసుకునుడి. ఆమేన్. ముందుగా దాత గారికి వందనాలు, పాస్టర్ గారికి పాస్టర్ అమ్మకి వందనాలు, కూడి వచ్చి పెద్దలందరికీ వందనాలు. దేవుడికి అర్థించు మనుషులు ధన్యులు. ఆమేన్. ఇంకా దేవుడుకున్నారు, పాస్టర్ గారికి వందనాలు, కూడి వచ్చిన పెద్దలందరికీ వందనాలు. పాస్టర్ చేసిన
నీకు సమాధానం కలుగును. ఆమేన్. అదే నిన్ను రక్షించుటకు నేను నీకు తోడే ఉంటాను.